హిట్ కొట్టినంత మాత్రాన స్టార్ డైరెక్టర్ అయిపోరు. అలాంటిది టాలీవుడ్ లాంటి పెద్ద ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో హిట్లు కొట్టి పాన్ ఇండియాని మొత్తం అట్రాక్ట్ చేస్తున్నారు సుకుమార్. ఇప్పటి వరకు రాజమౌళికే ఈ క్రెడిట్ అనుకుంటే ఇప్పుడు సుకుమార్ కూడా ఇదే రూట్ లో నెక్స్ట్ సూపర్ డైరెక్టర్ కాబోతున్నారా? పుష్ప ఈ మానియాని, క్రేజ్ ని, ఈ హైప్ ని, ఈ సక్సెస్ ని జనానికి పరిచయం చేసింది సుకుమార్. ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ గా తాను చెప్పాలనుకున్న కథని ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా, ఎవరి కోసం తగ్గకుండా ఆడియన్స్ కి చెప్పే నిఖార్సైన డైరెక్టర్ సుకుమార్. అచ్చం అలాగే తీసిన పుష్ప 2తో ఆడియన్స్ ని మెప్పించి బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపిస్తున్నారు సుకుమార్. ఈ గురువారం థియేటర్లోకొచ్చిన పుష్ప 2 2 రోజుల్లోనే దాదాపు 450 కోట్ల కలెక్షన్స్ తో కలెక్షన్ల సత్తా చూపిస్తోంది. సుకుమార్ ది నెక్స్ట్ సూపర్ డైరెక్టర్ అంటున్నారు జనాలు. తీసిన ప్రతి సినిమా డిఫరెంట్, చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్. ఈ రెండు సక్సెస్ రేట్ తో టాలీవుడ్ లో రికార్డులు క్రియేట్ చేస్తున్నారు సుకుమార్. పుష్ప క్యారెక్టర్ ని క్రియేట్ చేయడమే కాదు, ఆ క్యారెక్టర్ ని ఆడియన్స్ లోకి బాగా ఇంజెక్ట్ చేసి పాన్ వరల్డ్ వైడ్ గా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన జీనియస్ డైరెక్టర్ సుకుమార్. పుష్ప 2తో ఆడియన్స్ కి కావాల్సిందేంటో అది డెలివరీ చేసి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. అంతేకాదు, ఇండియన్ సినిమాలో ఏ మూవీ క్రియేట్ చేయని సరికొత్త ఓపెనింగ్స్ తో రికార్డు సెట్ చేస్తున్నారు. పుష్ప 2 థియేటర్స్ లో ఇంకా ఫస్ట్ డే రోజు ఎంత హంగామా, హడావిడి ఉంటుందో 2 రోజులు దాటినా కూడా అదే సందడి కంటిన్యూ చేస్తోంది. ఇప్పుడు వీకెండ్ కావడంతో ఈ కలెక్షన్ల రష్ ఇంకా ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేకర్స్. నిజానికి ఈ రేంజ్ లో సింగిల్ ఇంటర్వ్యూ లేకుండా, సినిమా గురించి ఎలాంటి లీకులు ఇవ్వకుండా హైప్ క్రియేట్ చేయడం జస్ట్ సుకుమార్ కి మాత్రమే సాధ్యం. క్వాలిటీ సినిమాకి కావాల్సినంత టైం తీసుకుని ఆడియన్స్ కి కావాల్సిన హై ఎంటర్టైన్మెంట్ ఇస్తూ తన మూవీ మేకింగ్ ని బాక్స్ ఆఫీస్ రికార్డులకి తగ్గినట్టు మార్చుకున్న సుకుమార్ నెక్స్ట్ సూపర్ డైరెక్టర్ అంటున్నారు జనాలు.